రాణి పిలిచావా మమ్మీ? అసలు నీకు బుద్ధిందా? అంత పాటలేంటి గంతులేంటి? అదేమిటి మమ్మీ? ఆయన నా భర్తేగా. భర్త లేదు, బీరకాయ లేదు. ఈ క్షణం నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నాను కాబట్టి. ఏమిటి మమ్మీ? అతన్ని పెళ్లి చేసుకోమన్నా చేసుకున్నాను, శోభనానికి రెడీ అవ్వమన్నా సరేనన్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక అబ్బా, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది. ఇక మీదట ఏమి జరగకూడదని చెప్తున్నాను. కారణం ఏంటి మమ్మీ? అతని జాతకం మంచిది కాదట. 1 నెల రోజుల్లోగా శోభనం పెడితే అతనికి ప్రాణగండం ఉందట. అలా అని ఎవరన్నారు? నేను. ఏమిటే ఆరాలు తీస్తున్నావు? ఆరాలు అలా అని ఓ పెద్ద పంతులు గారు చెప్పారు. పిలుస్తున్నాడు మమ్మీ. ఏమిటి అలా గింజుకుంటున్నావు? పాపం, నేను దగ్గర లేకపోతే తను ఉండలేడు మమ్మీ. ఉండలేకపోతే ఊరేసుకుని చావని. ఏం చెత్తగారు, మంచి మూడ్ లో ఉండగా నా మిస్సెస్ ని పిలిచి ఉరులు చావడాలు అంటున్నారు. నేనంటున్నది ఊర్లో చావడాల గురించి కాదు, మా అమ్మాయి కూరలో చావడాల గురించి. నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ? వివేక్, 1 నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని, జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట. ఎవడా పంతులు? గొంతు నిలువు చంపేస్తా. అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి దేనికట? అదేమిటి అలా అంటారు? ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా. నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను, కానీ మా ఆవిడ నాతో కలిసి లేదే. అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటోలేదు అంకుల్? ఏ రాణి, మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు, ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి. ఆవిడ అంత డేంజరస్ లేడీయా ఓ వివేక్? డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి? షీఈస్ అ డెవిల్. తప్పు బాబు, ఎంతైనా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారనుకుంటాను. అది కాదు బాబు, ఆవిడ నిన్ని బాధలు పెట్టుండకపోతే కట్టుకున్న భర్తను అలా వదిలేసి ఉంటుంది. మీరెన్నైనా చెప్పండి, ఆవిడ ఖచ్చితంగా గయ్యాలి మహంకాళి. Stop it! బాబు వివేక్, ఇప్పుడు రంభలాంటి నీ పెళ్ళాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాన్ని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. ఏమంటారు ప్రమీలాదేవి గారు? చూడండి, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయటం వల్ల వచ్చే ప్రమాదం లేదు, పేడ తట్టలేదు. మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను. హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా తిరిగిరండి. మంచి బట్టలు వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. రాణి, వెళ్ళనివ్వండి ప్రమీలాదేవి గారు. అన్నీ వదులుకుని ఉండటానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా. అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇంటికి వెళ్దాం మాదా. మమ్మీ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడటం కాదు, వరస కాని వాడితో నువ్వెక్కడ సరసాలాడుతున్నావు అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ వేషం? మా మమ్మీకి అంతా చెప్పేద్దాం మాదా. వద్దు రాణి, ముందు మీ అమ్మ నన్నుగా ఒప్పుకోవాలి. ఏంటి చెల్లమ్మా, ఏంటి హడాడుగు తిరుగుతున్నావు? అన్నయ్య, రాణి సినిమాకి వెళ్ళింది కదా, 11:00 అవుతోంది, ఇంకా ఇంటికి రాలేదు. కుర్రకారు కదా, సినిమా అయ్యాక ఏ హోటల్గా వెళ్ళుంటారు. అవునవును, అన్నగారు చెప్పినట్టుగా ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. అదేంటండి, వాళ్ళు భోజనానికి వస్తున్నారని గారెలు కోడి కూర రెడీ చేస్తున్నాను. వదినా, గారెలు అబ్బాయి వాళ్ళు వచ్చాక వేడివేడిగా చేయనా ఇప్పుడా చేసేనా? నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. మా వాడు ఆ రూమ్ ఖాళీ చేసినట్లేదు. బహుశా సినిమా అయిన తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళి ఉంటారేమో. అయితే ఈ రాత్రికి వాళ్ళిద్దరూ ఆ హోటల్ రూమ్ లోనే ఉంటారా? అన్నయ్య, అబ్బే నేనే వాళ్ళదమ్మా, అన్నగారు ఏదో చెబుతుంటేను. ఒకసారి ఆ హోటల్కి ఫోన్ చేయి. తొందరగా చేయండి. ఎంత కొత్త మొగుడు పిల్లలైనా ముహూర్తం లేకుండా శోభనం చేస్తే వంశానికి అరిష్టం. సరేదా, వెళ్ళి నీ పని చూసుకో. పానంటే గుర్తొచ్చింది వదినా. అల్లుడి గారికి గారెలు గట్టిగా ఉంటే ఇష్టమా మెత్తగా ఉంటే ఇష్టమా మీకేమైనా తెలుసా? అబ్బా, నీ ఇష్టం వచ్చినట్టు చేయి. సరే చూడమ్మా, ఏంటి బావగారు? రాణికి ఏది ఇష్టమైతే అది చేయమ్మా. ఎందుకంటే ఈ మధ్య మావాడు కూడా రాణికి ఏది ఇష్టమైతే అది చేస్తున్నాడమ్మా. వాళ్ళిద్దరూ అలా కలిసిపోయారమ్మా. అలాగేనండి. ఎంగేజ్ అండి. ఎవరు పోనా మన వాళ్ళ? అన్నగారు కరెక్ట్ గా టైం చూసి జోకేస్తారు. చిలిపి. మమ్మీ, రాణి వచ్చేసావమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా ఏమైంది? ఏం చెప్పమంటారు అంకుల్? వివేక్ దంచేశాడు. నిజంగా? అవును అంకుల్, మేము సినిమా నుంచి తిరిగి వస్తుంటే రోడ్డు మీద మాధవ్ ఎదురై మమ్మల్ని ఆపి పిచ్చి పిచ్చిగా వాగాడు. దాంతో వివేక్ రెచ్చిపోయి తుక్కు రేకొట్టేశాడు. అమ్మయ్యా. ఆంటీ,
ఓ ఆంటీ రాణి చాలా చిలిపి. సినిమా చూస్తున్నంత సేపు రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడల్లా అబ్బో నన్ను చంపేసింది అనుకోండి. నేనా? నువ్వేగా మన తొడపసం పెట్టి. ఏయ్, చూసారా ఎంత అబద్ధాలు ఆడేస్తుందో. తనే నన్ను గిల్లి గిచ్చి అబ్బబ్బబ్బ నానాలని చేసేసింది అనుకోండి. సరే సరే భోజనానికి రండి. బాబు, అమ్మాయికి నీకు భోజన గదిలోకి పంపడం మాతో పాటే తింటారా? సరోజా, అందరం కలిసి భోంచేయాలిగా ఇంతసేపు వెయిట్ చేసింది. అవును ఓకే 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 ఆంటీ చెప్పినట్టే చేద్దాం. ఆంటీ 2 నిమిషాలు స్నానం చేసి వస్తాను. కమాన్ రాణి వీపు రుద్దుదు గాని కమాన్.